హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎడల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తన ఆలోచనను నీ ఎడల నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు అడిగినప్పుడు, అంటే నీకు ఏదైనా ఒక ఆలోచన ఉన్నప్పుడు, లేకపోతేనేమో నీకేదైనా బాధ కలిగినప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా అడిగితే నిజంగా దేవుడు దాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకానొక సమయంలో బైబిల్ గ్రంథంలో ఒకానొక యవనస్తుడు దేవుణ్ణి ఒకటి అడిగాడు. అది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో యబ్బేజు అనబడుతున్నటువంటి ఒక యవనస్తుడు దేవుణ్ణి అడిగాడు. అందులో ఒక ఆశీర్వాదకరమైన ఏంటి అని చెప్పంటే తన సరిహద్దును విశాలపరచమని కోరాడు. దేవుడు యబ్బేజు యొక్క సరిహద్దును విశాలపరిచాడు. తను అడిగినట్లుగా తన మనవిని దేవుని బిడ్డలారా ఆయన తీర్చినట్టుగా మనం నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని చెప్పానంటే, నిజంగా నీ సరిహద్దును దేవుడు విశాలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు కొద్ది వ్యక్తివి, ఈ రోజు నువ్వు ఒక నిమిత్తమైనటువంటి వ్యక్తివి. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పానంటే, ఒక తృణీకరించబడినో లేక లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివి అనుకుందాం. నీవు అనుకోవచ్చు ఒకవేళ నేను ఒక ఎన్నిక లేని వ్యక్తులను అనుకోవచ్చు ఒకవేళ. కానీ దేవుడు నీ సరిహద్దును విశాలపరచబోతూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి వేదన దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నీవు నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. నీవు నమ్మిన దేవుడు ఏ కార్యము చేయడానికైనా ఆయన సమర్థుడు. నీవు అడిగినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యబ్బేజు అడిగాడు, యబ్బేజుకు దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒంటరి అనుకుంటున్నావేమో, కాదు, దేవుడు నీ సరిహద్దును విశాలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆదికాండం 17:1 రాయబడింది. అబ్రహాము దగ్గరికి వెళ్ళి దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా, నీ గర్భములో నుండి నీ గర్భంలో రాజులు రాబోతూ ఉన్నారు, ఏలుబడి చేసేవాడు రాబోతూ ఉన్నారు, గొప్ప జనాంగం రాబోతుందని చెప్పని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము కూడా దేవుని బిడ్డలారా ఒంటరే. అబ్రహాము కూడా ఎలా ఉన్నాడు అని చెప్పారంటే, పిలవగానే బయటకు వచ్చాడు. కానీ అబ్రహాము జీవితం కూడా ఎలా ఉంది అని చెప్పని, సంతానం లేదు, తిరిగి చూస్తే ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుని బిడ్డలారా గొప్ప జనాంగంగా చేస్తాడు. నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. తన మహిమని ఎడల దేవుడు కనపరుస్తాడు.